మహిళలు విద్యార్థులు తమని తాము ఎలా రక్షించుకోవాలనే అంశంపై విద్యార్థులు ఎమ్మెల్యేకు వివరించడం జరిగింది. ఎమ్మెల్యే విద్యార్థులను అభినందించారు. జిల్లా స్థాయి యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా వికాస్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయి అవార్డు అందుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్ మమితాపై జరిగిన ఘటనలో దృష్టి ఉంచుకునే మహిళలు మరియు పిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశంపై విద్యార్థులు సైన్స్ ప్రయోగాన్ని తమ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఆడవాళ్ళు మరియు పిల్లలు భద్రత అనేటటువంటిది కలవరపెడుతున్న అటువంటి అంశం. కొన్ని సందర్భాల్లో వీరిపై అఘాయిత్యాలు, కిడ్నాప్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వారు ఆసక్తులై ఉంటారు. ఇతరులకు చెప్పడం కోసం వారి వద్ద ఎటువంటి ప్రయత్నాలు జరగవు. దీనిని నివారించడం కోసం పిల్లల ఆడవారి దగ్గర ఏదైనా ఒక పరికరం ఉండి అత్యవసర సమయాల్లో దాన్ని నొక్కడం ద్వారా కుటుంబ సభ్యులకు సాంకేతికాలు పంపిస్తే కాస్త జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఉద్దేశించి ప్రాజెక్టు దీనిలో ఒక బటన్, రివర్స్ సీన్, ఒక హెచ్చరించే అలారం ఉంటాయి. అలారంలో ఇంట్లో అత్యవసర సమయంలో ఈ బటన్ నొక్కినప్పుడు సంకేతాలు రిసీవర్ కు అంది హెచ్చరిక వ్యవస్థను ఉత్తేజం చేయడం ద్వారా అలారం మోగింది. అప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులు వారు ఏదో ప్రమాదంలో ఉన్నారని గ్రహించి వెంటనే స్పందిస్తారు. దీనిపై వికాస్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు కె శ్రీనవ్య, శ్రీవన్య ప్రత్యక్ష జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి బహుమతి సాధించడం జరిగింది మరియు రాష్ట్ర స్థాయి కూడా ఎంపిక కావడం జరిగింది. వర్క్ చేస్తున్న మహిళలకు కానీ వాళ్ళకి సురక్షత అనేది ఉంటుంది సార్. అంటే వాళ్ళు జాబ్స్ సార్, ఇంకా మనకి కావాలంటే 100 మీటర్స్ వరకు కూడా ఉంటుంది సార్. కిలోమీటర్స్ లెవెల్లో మనం అనుకుంటే సార్ మనం ఏదైనా ప్రయత్నించగలం సార్. అవును సార్. సార్ అన్నారు ఇంప్లిమెంట్ చేస్తాను. కొన్ని హాస్టల్స్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి అంటే మహిళలకు కానీ రక్షణ కొరకు ఉంటుంది సార్. సపోర్ట్ వర్క్ చేస్తున్న మహిళలకు కానీ వాళ్ళకి సురక్షత అనేది ఉంటుంది సార్. అంటే వాళ్ళు జాబ్స్ సార్, ఇంకా మనకి కావాలంటే 100 మీటర్స్ వరకు కూడా ఉంటుంది సార్. కిలోమీటర్స్ లెవెల్లో మనం అనుకుంటే సార్ మనం ఏదైనా ప్రయత్నించగలం సార్. అవును సార్. సార్ అన్నారు ఇంప్లిమెంట్ చేస్తాను. కొన్ని హాస్టల్స్ ఆఫీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి అంటే One second, sir. Receive it. 1 second.
as well when aware of the recent incidents which was happening in Kolkata. The lady helicopter was taken by the Israel in hospital, sir. And we are facing many problems like kidnapping, harassment, tagging, etc. This is an electronic device. It works on battery and power. This device has an alarm and it rings with the button of the remote is pressed. సార్ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి కలకత్తాలో జరిగిన రేట్ని బట్టి మేము ఈ డివైస్ అనేది తయారు చేయడం జరిగింది. ఏంటంటే సార్ ఆడవాళ్ళకి మరియు పిల్లలకి ఒంటరిగా బయటకి వెళ్ళడానికి సురక్షత ఉండట్లేదు కదా సార్. అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపటి రోజు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు కదా సార్. అందుకొరకు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే ఈ డివైస్ని ఇంట్లో పెట్టేసి ఈ డివైస్ 150 మీటర్స్ మాత్రమే దూరం వరకు వర్క్ చేస్తుంది సార్. కాబట్టి ఈ డివైస్ మన ఇంట్లో పెట్టేసి మనం బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ ఈ బటన్ తీసుకెళ్తే సార్ అంటే మనం ఏ ఆ ప్లేస్లో ఉన్నా కూడా మన పేరెంట్స్ అనేది తెలిసిపోతుంది కదా సార్. మనం హెల్ప్ కావాలి అని కోరినప్పుడు కాబట్టి వాళ్ళకి ప్రెస్ చేస్తే సార్ వాళ్ళకి సైరన్ అనేది మోగుతుంది. కాబట్టి కలెక్టర్ వాట్సాప్ సరే ఏంటంటే ఇప్పుడు ఈ డివైస్ నిర్మల్లో కనుక పెడితే